నమస్తే ద 9 న్యూస్కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో రేపు జరగబోవు నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ఖండిస్తున్న సాలూరు పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు. నమస్కారం. రేపు ఆదివారం 6/4/2025 తేదీన నియోజకవర్గం అనేసి కొంతమంది ఒక మీటింగ్ కానీ సమావేశం కానీ ఏర్పాటు చేయకుండా సాలూరు విశ్వబ్రాహ్మణ సంఘీయులకి ఎవరికి తెలియకుండా వాళ్ళే నిర్ణయం తీసుకొని ఏకపక్ష ధోరణిగా ఒక మీటింగ్ పెట్టకుండా సంఘాన్ని ఏర్పాటు చేసి 6వ తేదీని ఆదివారం ప్రమాణ స్వీకారంకి రమ్మని కరపత్రాలు ముద్రించి ఉన్నారు. సంఘ పెద్దలు ఇక్కడ సాలూరులో ఉన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలు అయినటువంటి ధనంజయ్ గారికి కానీ గౌరవాధ్యక్షులకు కానీ ఎవరికి ఎటువంటి మెసేజ్ లేకుండా ఈ సంఘాన్ని ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కనుక దాన్ని మేము చెల్లదని ఖండిస్తడం జరుగుతున్నది. విషయాన్ని మా జిల్లా అనుబంధ సంస్థ అయినటువంటి జిల్లా పెద్దలకు కూడా చెప్పడం జరిగినది. వాళ్ళు కూడా ఇది తప్పు ఖండించాలి అని చెప్పారు. ఆ మేరకు మేము ఖండిస్తున్నాం. దీన్ని ఖండించే ఈ పత్రాన్ని సాలూరు ప్రముఖ పెద్దలకు సంఘ పెద్దలకు అందజేయడం జరుగుతున్నది. మరియు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘీయులకి 50 మందికి నా నమస్కారాలు. నిన్న సాలూరు నియోజకవర్గం ఏర్పాటుకై కరపత్రాలు పట్నాల ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుందని పంచడం జరిగినది. ఈ పంచే వారు ఈ పదవులు గట్రా తీసుకొని నియోజకవర్గంకి కూడా అన్యాయం చేయడం జరిగింది. నియోజకవర్గంలో కూడా ఎవరికి పదవులు లేకుండా చేశారు. కానీ మేమెవరం కూడా పదవులు ఆశించి కానీ ఏమి చేయడం కానీ దీనికోసం ఖండించట్లేదు. ఇక్కడ సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘీయులకు కానీ నియోజకవర్గ సంఘీయులకు కానీ ఎవరికీ తెలియపరచకుండా మీటింగ్ అనేది పెట్టకుండా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి ఇళ్లల్లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళే ప్రెసిడెంట్ సెక్రటరీలుగా నియమించుకొని ఇది సంఘాన్ని సాలూరులో ఉన్న పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ధిక్కరించి ఎవరికి తెలియపరచకుండా విశ్వబ్రాహ్మణ సంఘీయులకు కూడా కొంతమంది తెలియపరచకుండా కార్పెంటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గారికి కానీ కమ్మరంపని ప్రెసిడెంట్ గారికి కానీ స్వర్ణకార సంఘం ప్రెసిడెంట్ గారికి కానీ బ్రాస్ ప్రెసిడెంట్ గారు కానీ శిల్పి ప్రెసిడెంట్ గారు కానీ ఎవరికి ఇంటిమేషన్ లేకుండా ఒక మీటింగ్ లేకుండా వాళ్ళే ప్రెసిడెంట్ సెక్రటరీలు అన్నీ ఎంచుకొని కరపత్రాలు ముద్రించి మాకు పంచడం జరిగింది. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఒక సంఘం పెట్టేటప్పుడు పెద్దలుగా ఉండి నలుగురిలో సంఘీయులందరినీ కూడగొట్టుకొని మీటింగ్ పెట్టి మీటింగ్లో సాధక బాధకాలు తెలుసుకొని అందరూ ఒపీనియన్ కనుక్కొని ఇలాంటి సంఘాలు తీయాలని తెలియపరుస్తూ ఈ సంఘం ఎట్టి పరిస్థితుల్లో చెల్లదని మా సంఘీయులు అందరి తరపున సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ అధ్యక్షునిగా నేను ఇది ఖండించడం జరుగుతుంది. విశ్వబ్రాహ్మణులు అనుకూలించి మన కలగర్ల చిన్నగారు కానీ కర్రి వీరాచారి గారు కానీ మక్కువ ప్రెసిడెంట్ గారు నాగరాజు గారి విషయంలో కానీ వీళ్ళందరినీ సంప్రదించడం జరిగింది. నెక్స్ట్ మన మన్యం జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీని కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఇది తీవ్రంగా మీరు ఖండించాలి, మీరు మీటింగ్ పెట్టుకుని ఒక ఖండన పత్రం కానీ ప్రెస్ మీటింగ్ కానీ మీరు ఇచ్చేయండి అని చెప్పారు. ఇప్పుడు నియోజకవర్గం లెవెల్లో ప్రెస్ మీట్కి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇది సంజయ్ రాణి మేడం గారికి కానీ ఊర్లో ఉన్న లీడర్లకు కానీ అందరికీ ప్రెస్ మీట్ పత్రాలు గట్రా మా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఖండన పత్రాలు గట్రా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము దీనికి ఆమోదం తెలియపరచట్లేదు. ఇది ఆఫ్ చేయాలనే ఉద్దేశంతో ఇది మేము స్టేషన్కి కానీ రెండింటికి కానీ మేము రిపోర్ట్ ఇచ్చేయడం జరుగుతుంది. రేపు పొద్దున్న ఈ విషయంలో ఎటువంటి అనివార్య సంఘటనలు కానీ ఏవి చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అందరికీ ఈ ఖండన తెలియపరచడం జరుగుతుంది. దీనికి స్పందించి తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని సాలూరులో ఉన్న లీడర్స్కి, ప్రతినిధులకి, మీడియా ప్రతినిధులకి, మా సంఘ సభ్యులకి అందరికీ 50 మందికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.